ఎన్టీఆర్తో మీ కుటుంబానికి బాగా అనుబంధం ఉంది, అలాగే బాలకృష్ణ గారితో మీకు బాగా అనుబంధం ఉంది. మీకు ఏమనిపిస్తుంది సార్ ఒకసారి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా ఆ నందమూరి అనుబంధాలు? 50s నుంచి మా గోఖలే గారు, రామారావు గారు, పాతాళ భైరవి, మాయాబజార్, రామారావు గారి జీవితంలో ఇవన్నీ ఒక అదృష్టం. తర్వాత ఎన్టీఆర్ ఆయన కృష్ణుడిగా మాయాబజార్లో ఆయన ఆ పాత్ర అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. అది కృష్ణుడిగా ఆయన స్థిరపడిపోయాడు ఎన్టీఆర్. అవును. దాని వెనకాల మీ బాబాయ్ మాధవపెద్ది గోఖలే గారి యొక్క పాత్ర ప్రభావం ఉందంటారు కదా. బాబాయ్ ఆ పాత్రలకి శ్రీకృష్ణుడు మనం చూస్తే రామారావు గుర్తొస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మీకు అలాగే మీ బ్రదర్ రమేష్ గారికి ఉన్న అనుబంధం కూడా చాలా గొప్పది. అవును. ఒకసారి బాలు గారిని తలుచుకున్నప్పుడు బాలు గారితో ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంటే మీరు ఏమేమి మీకు గుర్తుకొస్తాయి? ఫస్ట్ టైం కలిసింది 71. మ్యూజిక్ డైరెక్టర్ అవడానికి నాకు ఒక బేస్మెంట్. చలపతిరావు గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇలాగ మీ లిస్ట్ చాలా పెద్దది కదా. సుమారు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ వాళ్ళకి మీరు? సుమారు 1500 సినిమాలు. వీటిలో ఎక్కువగా చేసింది అక్కడి నుంచి ఇంకా నన్ను అందరిని పిలిచేవాడు. అది మామూలుగా ఎకార్డ్, కీబోర్డు, హార్మోని ఇవన్నీ తెలుసు, కానీ ఎకార్డిన్ అనేది చాలా తక్కువగా వినపడే మాట కదా. ఇప్పుడు కీబోర్డ్ ఎంత పాపులర్, ఆ రోజులో అదే ఫ్యాషనబుల్ ఇన్స్ట్రుమెంట్. దిల్ తో ప్యార్ కరేగా సో అకార్డ్ స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్. ఏఆర్ రెహమాన్ వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా మీకు అనుబంధం ఉందా? అవును, ఆయనతో మేము కలిసి పనిచేశాను. ఆయన దగ్గర నేను కీబోర్డ్ వర్క్ చేసేవాడిని. రెహమాన్తో వర్క్ చేశారా మీరు? నా సినిమాలు 2-3 సినిమాలు. మీ ఇంట్లో సంగీతం ఎలా వచ్చింది సార్ మీ కుటుంబం? మా అమ్మగారు విద్వాంసురాలు, వసుంధరాదేవి, భరతనాట్యం, డిప్లొమాస్, భైరవద్వీపం, బృందావనం ఇవన్నీ చేసిన తర్వాత నమ్మకం కలిగేది. మీరు మొట్టమొదటి ప్రదర్శన ఎప్పుడు చేశారు సార్? పబ్లిక్ ప్రదర్శన అంటే 1967. ఫస్ట్ పేమెంట్ 20 రూపీస్. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇవాళ కనీసం 2 లక్షలు లాగా అనమాట. సినిమాలోకి ఎలా వెళ్ళారు సార్? సినిమాకి రావడం కారణం మా అన్నయ్య ఇక్కడ ఉంటాం. మా నాన్నగారు చనిపోయారు అనుకోకుండా. మా అన్నయ్య సింగర్, నేను మ్యూజిషియన్. మీ జీవితంలో జంధ్యాల గారి ప్రభావం, ఆయన ప్రయాణం కూడా, మీ అనుబంధం కూడా చాలా గొప్పది కదా. జంధ్యాలతో మీ స్నేహం ఎప్పుడు ఎలా మొదలైంది సార్? మాకు కాలేజీలోనే మా అన్నయ్య క్లాస్మేట్స్ సుత్తివీరభద్రరావు. కాలేజీలో వచ్చిన తర్వాత అప్పుడు జంధ్యాల పరిచయం. తర్వాత మిమ్మల్ని మొట్టమొదటిగా మ్యూజిక్ డైరెక్టర్ చేసింది జంధ్యాలే కదా. అవును, శంకరాభరణం లాంటి సినిమాలు కీబోర్డ్ పేరు కదా. సో అలా స్టార్ట్ అయింది. మీరు కంపోజ్ చేసిన మొట్టమొదటి పాట కూడా జొన్నవిత్తులు గారు రాసింది కదా. అవును. ఇది సరిగమలేరు కానీ మాకు విజయవాడ నుంచి కూడా ఇప్పుడు నిమ్మకూరు మాస్టర్లు కూడా ఆల్ సాంగ్స్ జొన్నవిత్తులు గారు రాస్తున్నారు. తమను చిన్నప్పుడే మీ దగ్గరే మొట్టమొదటిగా మీతోనే ప్రయాణమైంది, మీ దగ్గర అడుగు అని చెప్తుంటాడు కదా. అది ఎంతవరకు? ఎత్తుకు పెంచేవాడు. వాళ్ళ నాన్న నా పర్సనల్ సెక్రటరీ. తన్ని చనిపోయిన తర్వాత సాయి తమన్ అయ్యాడు. తమను మీ దగ్గర వర్క్ చేశాడా? భైరవదీపం వాటికి ఏమైనా చేశాడు చిన్నప్పుడు? వాడు సరదాగా వచ్చి కూర్చునేవాడు. 30 రూపాయలు ఇచ్చాను ఒక రోజు. ఈజ్ వెరీ గుడ్ మ్యూజిషియన్. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా బాలరామాయణకి మీరే మ్యూజిక్ చేశారు. ఎలా చూడాలి జూనియర్ ఎన్టీఆర్ ఆర్టిస్ట్? నా ఒళ్ళో కూర్చునేవాడు. ఇప్పుడు నేను ఆయన ఒళ్ళో కూర్చోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అంటే తారక్లో మీరు ఆ రోజే గమనించారా ఇతనిలో ఒక ప్రత్యేకత ఉందని ఏమన్నా? నో డౌట్. అసలు ఆ సినిమా చూస్తున్నాడు అర్థమైపోయింది. డెఫినెట్గా ఇతను చాలా అభివృద్ధిలోకి వస్తాడని. మీ పైన ఎవరి ప్రభావం సార్ మ్యూజిక్ డైరెక్టర్గా? ఆ సినిమాకి సంబంధించి వాళ్ళందరి ప్రభావం నా మీద ఉంటుంది. అంటే ఇళయరాజా ఒక ట్రెండ్ సృష్టించారండి, ఒక న్యూ ట్రెండ్. నో డౌట్ ఇట్. మీరు ఆయనలో గమనించిన ఏంటి సార్ ఆయన ప్రత్యేకత? ఆయన ప్రత్యేకత ఏంటంటే ఒక పాట ఎంత అద్భుతంగా చేస్తాడో దాని బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. తర్వాత మీ పాటగా నంది అవార్డు కూడా వచ్చినాయి కదా. నంది అవార్డు చాలా వచ్చాయి. నేను చేసిన పాటలకి 6 నంది అవార్డ్స్ ఆ పాటకి. సార్ మొత్తం మీ జీవితంలో మీరు బాగా ఆనందపడిన సందర్భాలు, బాగా బాధపడిన సందర్భాలు అంటే ఏమని చెప్పాలి? మా అన్నయ్య చనిపోవడం, బాలు గారు చనిపోవడం, చీకటి లాగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నిమ్మకూరు మాస్టరు తర్వాత ఇంకో సినిమా కూడా చేస్తున్నారు కదా. ఈ రోజు ట్రెండ్కు తగ్గట్టుగా మీరు చేయగలుగుతారని విశ్వాసము, ఈ రోజు ట్రెండ్ని మనం చూపించగలుగుతాం. నాకు ఇది మీరు ఆ జోష్ మీద ఉందా సార్? కాన్ఫిడెంట్. ట్రెండ్ అనేది ఏముంది, హిట్టే ట్రెండ్. నిలువదే తను నన్ను సిరి సొగసును చూసి